హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మీరందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో చాలా సంతోషంగా చక్కగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా చక్కగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పదే పదే కోరుకుంటున్నాను. నేను నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, వాళ్ళకి ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చక్కగా తలపెట్టిన ప్రతి పని అయిపోవాలి, ముందుకు సాగాలి, సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు వెళ్ళవేళలో కోరుకుంటూ ఉంటాను. మీరు నా నా ఛానల్ని, అదేనండి మా మీడియా 9ని మీరు మరింత మందికి చేరువయ్యేలా షేర్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహిస్తూ మున్ముందుకు నా ఛానల్ని మీరు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోలు నా ఛానల్లో పెడుతుంది. మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సినిమా మహానాగ. ఆ మహానాగ అనే సినిమాని మరి మేము ఈ మధ్య కాలంలోనే షూటింగ్ చేసుకుని చేసుకున్న అనుభవాల్ని వీడియోల రూపంలోను, వర్కింగ్ వీడియోలు, మేకింగ్ వీడియోలుగా మీ ముందుకు తీసుకొచ్చి ఈ ఛానల్లో నేను పెట్టి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. మరి ఈ మహానాగ అనే సినిమా ఎవరిది అనుకుంటున్నారు? భీమవరం టాకీస్, టిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటే పార్టీ కాదండోయ్, తెలంగాణ పార్టీ కాదు. టిఆర్ఎస్ అంటే తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఎవరో కాదు, మన భీమవరమేనండి. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మన భీమవరం వాస్తవ్యులు. మరి ఇప్పటికీ 118 ప్రొడక్షన్స్ నిర్విరామంగా పూర్తి చేసి, చక్కగా విజయవంతంగా పూర్తి చేసి మంచి విజయపథంలో దూసుకుపోతున్న మెగా ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వన్ అండ్ ఓన్లీ శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారు. కానీ ఎట్ ఏ టైము 15 సినిమాలు అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసి ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేనున్నానని ఆయన ఎంతో డేర్ అండ్ డాషింగ్ గాను, మరి గట్స్ ఉండాలండి ఇలాంటి ఈ సినిమాలు తీయడానికి కూడా. 15 సినిమాలు మరి అనౌన్స్ చేసి తీస్తున్నారు అంటే మరి ఎంత గొప్ప అంటే, గతంలో ఎవరు లేరండి 15 సినిమాలు అనౌన్స్ చేసి తీసిన ప్రొడ్యూసర్ దాఖలాలు లేవు. మరి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు తీస్తున్నారు అంటే ఆయన్ని ఈ విషయంలో మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఇంకొక విషయం అండి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ సినిమా చేసినా డబ్బులు సంపాదించుకోవాలి అని తీస్తారు. మరి రామ సత్యనారాయణ గారు వస్తాయనే తీస్తారు, పాపం పెట్టుబడి పెడతారు, కానీ వస్తాయో లేదో భగవంతుడికి తెలుసు. కానీ సినిమాలు మాత్రం ఆగకుండా నిరంతరంగా తీస్తూనే ఒకటి అనౌన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే మరి ఆయనకి ఆ వయసులో ఆ భగవంతుడు మరి ఆ సినిమాల మీద అలా కలిగించి తీయించడం అనేది చాలా గొప్ప విషయం. సరే, ఇది ఇలా పెడితే ఆయన తీసిన సినిమాల్లో అన్నీ కూడాను భక్తి ప్రపూర్ణత కలిగినటువంటి దేవుడి సినిమాలే ఎక్కువ తీశారండి. తర్వాత అందులోనూ రామ సత్యనారాయణ గారు చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పాముల మీద సినిమాలు, నాగదేవతల మీద సినిమాలు తీయడం చూసాం. కానీ స్పెషల్లీ సుబ్బారాయుడు మీద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన పట్ల మరి అలాగా ఆవహించి ఈ సినిమా తీస్తున్నారా ఏమిటి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని డైరెక్టర్ ఎవరు? మళ్ళీని శ్రీ పువ్వాడ ఉదయభాస్కర్ వాగ్దేవి గారు. ఆయన మామూలు ఆధ్యాత్మిక సినిమాలకి పేరు పెట్టినటువంటి గొప్ప కళాఖండమే. ఆయన గొప్ప కళాఖండమే నిజంగాను. మన భారతదేశంలో ఆయన తర్వాత ఎవరైనా ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ నాకు తెలుసున్నంత వరకు అయ్యో మహాజ్ఞానులండి ఆయన జ్ఞానానికి నేను ఫిదా. ఆయన దగ్గర నేను శిష్యరకం చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఆ మహానాగ సినిమా డైరెక్టర్గా పువ్వాడ ఉదయభాస్కర్ గారు
ఆయన రచించి ఏమంటారు వీటిని దండకాలు పెట్టాను, పాటలు రచించి కథలు రాసి చక్కగాను మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహానాగ అనే సినిమాని విజయవంతంగా మన తాడేపల్లిగూడెం పక్కన రాచర్లలో షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ రోజే ఫోన్ చేశారు, సినిమా చాలా బాగా వచ్చింది నగేష్, చాలా బాగుంది. ఈ సినిమాని మన ప్రేక్షకులు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే మనం చాలా ఘనంగా చేసుకుంటాం కదండి. మరి మరి మనంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠిని మనం అంత ఘనంగా చేసుకుంటామంటే మరి దాన్ని తెలుసుకోవాలి మనం. అసలు మన గతంలోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాని గొడవ ఏంటి, దాని ఘనత ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక మనం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు మీద మహానాగ అనే పేరు మీద సినిమా వస్తుంది. ఇది చిన్న సినిమాని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కడం ఆదరించాలి, ఆదరిద్దాం అంతే, మనం చూడాలి. ఎందుకంటే మన గురించి కాదండి చూద్దాం అనేది, వాళ్ళు ఏదో డబ్బులు చేసుకుంటారని కాదు, భావి తరాలకి భవిష్యత్తులో మన పిల్లలకి ఇదిగోరా రే చిన్నప్పుడు ఇలా ఉండేదిరా, ఇలాగ ఆడుకునేవాళ్ళురా, సుబ్బారాయుడు షష్ఠి అంటే ఇంత ఘనంగా జరిగేదిరా అని చూపించుకోవడానికి ఒక బయోగ్రఫీ. చూసారా, మన ఇళ్లలోనూ మన పూర్వీకుల ఫోటోలు పరిచయం చేస్తూ ఇది 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 వీళ్ళు ఇది వీళ్ళు అని పరిచయం చేస్తాం. ఆ విధంగా మరి ఈ సినిమాని మనం చూపించుకోవడానికి ఒక ప్రూఫ్ అన్నమాట. కనుక మహానాగ అనే సినిమాని మనం అందరం ఆదరించాలి, ఆదరించి తీరుతాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. అలాగే మరొక్కసారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మీ దాసరి.